ఐపీఎల్ 2025 14వ మ్యాచ్లో ఆర్సీబీ మరియు జీటీ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఏప్రిల్ 2వ తేదీన చిన్నస్వామి స్టేడియం వేదిక ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో అయితే గుజరాత్ టీంలో ఒక ఆర్సీబీ బౌలర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్రీవియస్గా అతనికి చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఆర్సీబీ బౌలర్ ఎవరు, అలాగే అతనికి ఎలాంటి రికార్డు ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవాలంటే ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అంటే చూసేయాలి. నెంబర్ 5 రజత్ పటిదార్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మేము లాస్ట్ మ్యాచ్లో చూసాం, ప్రసిద్ధ్ మిడిల్ ఓవర్స్లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. తన క్లెవర్ బౌలింగ్తో ముంబై బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడు. దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వాళ్ళ కెప్టెన్ పటిదార్, అతనికి ఎలానో రషీద్ ఖాన్ మీద మంచి రికార్డు ఉంది. బట్ ప్రసిద్ధ్ కృష్ణకి అగెనిస్ట్గా చూసుకుంటే మాత్రం కాస్త స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ 3 ఇన్నింగ్స్లో 16 బాల్స్ ఫేస్ చేసిన అతను 16 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 3 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా అవుట్ అయితే కాలేదు. కానీ స్ట్రైక్ రేట్ బట్టి చూసుకుంటే ఖచ్చితంగా పటిదార్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ఆడేందుకు కాస్త ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. చూడాలి మరి మ్యాచ్లో వీళ్ళిద్దరు ఎవరు పైచి సాధిస్తారనేది. నెంబర్ 4 సాయి సుదర్శన్ వర్సెస్ జాస్ హేజల్వుడ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ ఇద్దరు ఆటగాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సుదర్శన్ ఆడిన 2 మ్యాచ్లు కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అండ్ హేజల్వుడ్ చూసుకున్న ఆర్సీబీ టీంకి 2 మ్యాచ్లు కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. దీంతో పవర్ ప్లేలో ఇద్దరి మధ్య చాలా మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. పైగా సుదర్శన్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే హేజల్వుడ్ ఒక రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, విచ్ మీన్స్ అతనికి ఇన్ స్వింగర్స్ బాగా ఎఫెక్టివ్గా వేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రీవియస్గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ బ్యాటిల్ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం T20 ఫార్మాట్లో తలపడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి మంచి ఫామ్లోని ఇద్దరు ప్లేయర్స్ మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు పైచి సాధిస్తారనేది. నెంబర్ 3 ఫిల్ సాల్ట్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే ఒక మంచి ఫైరీ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ గతంలో చూసాం వీళ్ళిద్దరి మధ్య మంచి హీటెడ్ మూమెంట్స్ జరిగాయి. సో ప్రజెంట్ అయితే ఫిల్ సాల్ట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో అటాకింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం సిరాజ్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు పవర్ ప్లేలో. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతనికి కష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే సాల్ట్కి సిరాజ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ గుజరాత్ పేసర్స్ అందరి మీద కూడా 170+ స్ట్రైక్ రేట్ ఉంది అతనికి. సో సిరాజ్ బౌలింగ్లో ప్రీవియస్గా చూసుకుంటే 3 ఇన్నింగ్స్లు ఆడాడు అతను. అండ్ 3 ఇన్నింగ్స్లో ఫేస్ చేసిన 18 బంతుల్లో ఏకంగా 47 పరుగులు కొట్టాడు. అండ్ ఆల్సో కేవలం ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. సో క్లియర్లీ సిరాజ్కి అగెనిస్ట్గా సాల్ట్కి అయితే బేపచ్చమైన రికార్డు ఉంది. చూడాలి మరి ఇద్దరు అగ్రెసివ్ ప్లేయర్స్ మధ్య జరగబోయే బ్యాటిల్ సార్ ఎవరు పైచి సాధిస్తారనేది. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాం, గుజరాత్ టీం యొక్క బలం వాళ్ళ టాప్ ఆర్డరే. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో ఆ టీం తరపున టాప్ 3 బ్యాట్స్మెన్ బాగా రాణించారు. దీనివల్ల ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్లో ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం భువనేశ్వర్ కుమార్ వాళ్ళకి చాలా పెద్ద థ్రెట్గా మారబోతున్నాడు. ఎందుకంటే అతనికి గిల్కి అగెనిస్ట్గానే కాదు, బట్లర్కి అగెనిస్ట్గా కూడా చాలా మంచి రికార్డు ఉంది. మేలు వీళ్ళిద్దరిని ప్రీవియస్గా డాట్ బాల్స్ వేసి చాలా స్ట్రగుల్ చేశాడు. అట్ ది సేమ్ టైం చాలా సందర్భాలు అవుట్ కూడా చేశాడు. సో శుభ్మన్ గిల్కి అగెనిస్ట్గా చూసుకుంటే 10 ఇన్నింగ్స్లో 56 బాల్స్ వేసిన అతను 57 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గిల్ను 3 టైమ్స్ అవుట్ చేశాడు. ఇక బట్లర్కి అగెనిస్ట్గా చూసుకున్న 17 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే అతను 7 సార్లు అవుట్ చేశాడు. సో క్లియర్లీ బోత్ శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ ఇద్దరికి కూడా భూవికి అగెనిస్ట్గా మంచి రికార్డు లేదు. దీంతో ఈ మ్యాచ్ పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ ఒక మంచి ఫైరీ స్పెల్ వేస్తే ఇంకా ఆర్సీబీ టీంకి విజయం నల్లేరు మీద నడక. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ కగిసో రబాడ. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలాసార్లు బ్యాటిల్ చూసాం. అండ్ రబాడ ఇప్పుడు కూడా కోహ్లీని స్ట్రగుల్ చేస్తూనే వచ్చాడు. T20 ఫార్మాట్లో చూసుకున్న కోహ్లీకి అగెనిస్ట్గా అతనికి చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ప్రీవియస్గా తలపడ్డ 14 ఇన్నింగ్స్లో 60 బాల్స్ వేసిన అతను కేవలం 68 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ మ్యాచ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీకి రబాడ ఒక థ్రెట్గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి పవర్ ప్లేలో అతను ఎలా కౌంటర్ చేస్తాడనేది. ఇక వీటితో పాటు మనం ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ వర్సెస్ రషీద్ ఖాన్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ పటిదార్తో పాటు జితీష్ మరియు లివింగ్స్టన్, ఈ ముగ్గురికి కూడా రషీద్ ఖాన్ మీద మంచి రికార్డు ఉంది. మెయిన్లీ ముగ్గురికి అతనికి అగెనిస్ట్గా స్ట్రైక్ రేట్ 150+ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్కి అగెనిస్ట్గా రషీద్ ఖాన్ ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.